యుద్ధం నేపథ్యంలో ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. రోజు రోజుకి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ముదురుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం ఆహారాన్ని పండించుకోవడానికి చాలా ఇంధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ శిలాజ ఇంధనాలు ఏ దేశంలో ఖర్చు అవుతున్నాయి అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ అనే ఒక సంస్థ ఇటీవల ఒక అంచనా వేసింది. ఏ దేశంలో ఏ ఆహార ఉత్పత్తుల్ని ఎంత ఇంధనం ఖర్చు చేసి ఉత్పత్తి చేస్తున్నారు అని. అన్ని దేశాల్లో ఒకే ఆహార పదార్థాన్ని ఒకే ఇంధన ఖర్చుతోటి ఉత్పత్తి చేయలేం. ఎందుకంటే అక్కడ స్థానిక వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ పద్ధతులు, అక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు, మాంసాహారం ఎక్కువ తింటున్నారా, శాకాహారం ఎక్కువ తింటున్నారా, ఈ విషయాలన్నిటి మీద ఆధారపడి ఇంధన ఖర్చు ఎంత అనేది ఉంటుంది. ఉదాహరణకి ఒక క్యాలరీ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సౌదీ అరేబియాలో 4.5 క్యాలరీల ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అదే రష్యాలో 3 క్యాలరీలు, కెనడాలో 2.9 క్యాలరీలు, చైనాలో 2.9 క్యాలరీలు, జపాన్లో 2.8 క్యాలరీలు, ఆస్ట్రేలియాలో 2.8 క్యాలరీలు, అమెరికాలో 2.7 క్యాలరీలు, ఫ్రాన్స్లో 2.1 క్యాలరీ, స్విట్జర్లాండ్లో 1.7 క్యాలరీలు, భారత్లో 1.5 క్యాలరీల వరకు ఖర్చు అవుతుంది. ఇక బ్రెజిల్లో కొంచెం తక్కువ ఉంది. 0.8 క్యాలరీలతోనే 1 క్యాలరీ ఆహారాన్ని వాళ్ళు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఈ డేటా ఆధారంగా ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లో కనుక మనం వ్యవసాయం చేసి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలిగితే ఇంధన ఖర్చుని భారీగా తగ్గించుకోవచ్చని ఈ డేటా మనకు చెప్తాం.